హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆషాఢ మాసంలో మేమైతే చెట్ల కిందికి వెళ్ళామండి. అందరూ శ్రావణ మాసంలో వెళ్తూ ఉంటారు కదా, కొన్ని ఊళ్ళల్లో ఆషాఢ మాసంలో కూడా చెట్ల కిందికి అయితే వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తాను అంటే మా ఊరికి అయితే కీడు వచ్చిందనమాట. కీడు రావడం వల్ల అందరు చెట్ల వెళ్తున్నామని మా అమ్మమ్మ మాకు ఫోన్ చేసి చెప్తే మేము కూడా వెళ్ళామండి. మేము ఎలా వెళ్ళామో ఏం ఎంజాయ్ చేసామనేది వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సాటర్డే రోజు మార్నింగ్ మా అమ్మమ్మ కాల్ చేసి చెప్పగానే మేమైతే సాటర్డే రోజు ఈవినింగ్ అయితే వెళ్ళామండి. నేను, పిల్లలు, మా చెల్లి, మా తాతయ్య అయితే వెళ్ళాము. మా వారు మార్నింగ్ అయితే వస్తానని చెప్పేసి అన్నారు. మమ్మల్ని అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బస్ స్టాప్కి అయితే బండి మీద తీసుకెళ్లారు. బస్ స్టాప్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాతకి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాతకి బస్సు అయితే రెడీగానే ఉందన్నమాట. ఏమంటే బస్సు అయితే ఎక్కాము. మా వారు అయితే వెళ్ళిపోయారు. బస్సుకి కూర్చోగానే టికెట్స్ అయితే తీసుకున్నాము. పిల్లలైతే కొద్దిసేపు పడుకున్నారు. అంతలోనే పిల్లలు లేచే వరకు అయితే మా ఊరి దగ్గర అయితే స్టాప్ అయితే వచ్చిందనమాట. స్టాప్ దగ్గర అయితే దిగిపోయాము. ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నా, మా వారు ఉన్నా సరే, ఎప్పుడైనా ఇంటికి అయితే లోపలికి చాలా దూరం ఉంటుందన్నమాట. ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. అలా మమ్మల్ని ఎవరైనా డ్రాప్ చేసేవాళ్ళు, కానీ ఈసారి ఎవరు లేకపోవడం వల్ల మేమే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. పాప అయితే చాలా ఇబ్బంది పడ్డదనమాట అక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి. అలా ఇంటికైతే వచ్చాము. అమ్మమ్మ అప్పుడే పనికైతే వెళ్ళేసి వచ్చింది. అమ్మమ్మ పనికి వెళ్ళేసి రాగానే అప్పుడు మేము కూడా వచ్చాము. చిన్నమ్మమ్మ కూడా వచ్చి 1/2 అవర్ అయిందంట. అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ పాలు తేవడానికని వెళ్ళింది. మేము కూడా అప్పుడే వచ్చాము. అందరం అప్పుడే వచ్చినాం. అందరం వచ్చిన తర్వాత కాసేపు అయితే కూర్చున్నానండి. కూర్చున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళి చూస్తే వంట అయితే ఎవరేం చేయలేదు. అమ్మమ్మ వాళ్ళు కూడా అప్పుడే వచ్చారు కదా. అలా అయితే అన్నం అయితే వండాను. పొద్దునట్టు దోసకాయ టమాటా వండిన కర్రీ అయితే ఉందని చెప్పేసి అయితే అన్నం అయితే ఒకటి వండి పిల్లలకైతే ఎగ్గు పొడి అయితే చేసి అయితే పిల్లలకైతే అన్నం అయితే పెట్టి అన్నం అయితే తినిపించానండి. పిల్లలు ఫోన్ పెడితే మాత్రం అన్నం తినట్లేరు. కొత్త ఊరు కదా, అలా అన్నం అయితే తినట్లేదు అనమాట. వాళ్ళకైతే అన్నం అయితే తినిపించాను. నైట్ అయితే అందరం అయితే పడుకున్నామండి. పడుకొని మార్నింగ్ లేచేసరికి అయితే చెట్ల కిందకి వెళ్తున్నారని చెప్పేసి అయితే ఊరు వాళ్ళు మంచిగా దూర్నపాకు అయితే కట్టారండి. మామిడాకులతో ఊరికి స్వాగతం పలుకుతున్నట్టు మామిడాకులతో కట్టారండి. కట్టిన తర్వాతకి ఊరు కీడేంటంటే ఒకరి తర్వాత ఒకరు అలా 8 మెంబర్స్కి ఎక్కువగా చనిపోయారంట. అలా చనిపోవడం వల్ల ఊరికి కీడు వచ్చిందని చెప్పేసి అయితే అందరు పొద్దునట్టు లేవక ముందుకే, ఊకి చల్లక ముందుకే చెట్ల కిందికి అయితే వెళ్ళారని చెప్పేసి అయితే ఊర్లో అయితే చాటింపు వేశారంట. అలా మా అమ్మమ్మ అయితే నార్మల్గా అయితే మాకు కాల్ చేసి చెప్పింది. చెప్తే మేము ఎవరైనా శ్రావణ మాసంలో వెళ్తారు కదా, ఆషాఢ మాసంలో ఏంటి అని చెప్పేసి అంటే ఈ విధంగా జరిగిందని చెప్పేసి అందరు ఊరు వాళ్ళు అలా అనుకున్నారు. అలా మీరు వస్తారా అని కాల్ చేస్తే సరే అని చెప్పేసి అయితే మేము కూడా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాతకి అంతా నైట్ అయితే అందరైతే ఊకి చల్లుకోకుండానే వెళ్ళాలనుకున్నారు. కొంతమంది అయితే వెళ్ళారు, కొంతమంది అయితే కొద్దిసేపు అయిన తర్వాతకి అయితే వెళ్ళారు. ఇంటి దగ్గర అయితే వంట ఏం చేయలేదు. పిల్లలకి అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే మేము ఇంటి దగ్గర పిల్లలకైతే ముఖాలు కడిగించుకొని వాళ్ళకైతే స్నానాలు అయితే చేయించుకొని అయితే తీసుకొని అయితే వెళ్ళామండి. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ రోడ్డు మీద అయితే ఒక నిప్పు పెట్టారండి. నిప్పు కొనుక్కొని వెళ్ళి అక్కడ భోజనాలు చేసుకొని రావాలని అయితే చెప్పారు. అలా మా అమ్మమ్మ అయితే సామాన్ మొత్తం నెత్తిలో అయితే పెట్టుకొని వెళ్తుంది. మా అమ్మమ్మని అయితే బండి మీద తీసుకెళ్తున్నారు. వాళ్ళని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా వారైతే మమ్మల్ని కూడా తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చారండి. అలా ఊరు వాళ్ళందరూ కూడా కీడు వచ్చిందని చెప్పి అయితే మామిడి తోట అందరైతే వంటలకైతే వెళ్ళారండి. మా ఊరు మామిడి తోట ఉంటే అదే మామిడి తోటలో అయితే అందరైతే వెళ్ళారు. బావి ఉన్న వాళ్ళైతే బావి కిందికి అయితే వెళ్ళారనమాట. మాకు బావి లేదు కాబట్టి మేమైతే ఈ మామిడి తోటలోకి అయితే వచ్చి మా అమ్మమ్మ అయితే మొత్తం క్లీన్ చేసిందండి. మేము వచ్చేసరికి అందరు ఇంకా చాలామంది అయితే వచ్చి ఇక్కడే చాయ్ తాగడం, ఇక్కడే ముఖాలు అయితే కడుక్కుంటున్నారు. ఇంకా వాళ్ళు మాకు పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి అయితే మేము ఇంటి దగ్గరే చాయ్ అయితే తాగేసి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాతకి పిల్లల్ని అయితే ఒక దగ్గర అయితే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాతకి గారెల పిండి అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాను అనమాట. అలా అయితే అక్కడ వీడియో చూస్తున్నారు గాయస్. మా తాతయ్య అయితే వాళ్ళని ఆడిపిస్తున్నాడు. మా అమ్మమ్మ అయితే పొయ్యి అయితే అస్సలు మండట్లేదు అని చెప్పి చాలాసేపటి నుంచి అయితే పొయ్యి మంట పెడుతుందండి. అస్సలు మండట్లేదు. ఇది కూడా కొంచెం ఇప్పుడే మండుతుంది అనమాట. చాలా 1 అవర్ అవుతుంది. అప్పటి నుంచి కూడా మండట్లేదు. కాసేపు ఇప్పుడే ఒక 2వ వాయి అయితే అవుతుంది. గారెలు అయితే మా చెల్లి అయితే తీస్తుంది. హాయ్ చెప్పు సింధు. ఏ అక్క? మా అమ్మమ్మ అయితే అక్కడి నుంచి కట్టెలు తెస్తుంది గాయస్. పొయ్యి అయితే అస్సలు మండట్లేదు. తాత నువ్వు కూడా చెప్పవే, వీళ్ళకి హాయ్ అని చెప్పు.
ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు కట్టెలు? కట్టెలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు అంటే ఇగో ఇల్లు అయ్యమ్మ నువ్వు తీసి. చిన్నగది ఏం ఆడుకుంటున్నారు? చెట్ల కిందకి వచ్చి ఆడుకుంటా. ఏం ఆట అండి ఇది? మా మమ్మీ చూడండి ఏం చేస్తుందో. ఈమె ఇంకో మమ్మీ. అయ్యా వంటలు వండుతుంది. యూట్యూబ్లో వస్తాయి. యూట్యూబ్లో పెట్టినా ఆల్రెడీ. ఏంటి అవి? ఏం చేయాలి వాటిని? నువ్వు కుడతావా? మా వారైతే పిల్లలకైతే ఉయ్యాల కడుతున్నాడు. ముందు కానీ కట్టు, అటు వెనకైతే కొట్టుకుంటారు మళ్ళీ కోతులు వస్తాయి. అది అల్లింటికి పోయిందంట అంది బుజ్జి. అల్లింటికి ఎందుకు? ఎవరింటికి? ఏమో సీన్ కాడికి పోయిండ్రు. మా వదిన అయితే వచ్చింది గాయస్. పొయ్యి మంట పోయింది ఏమంటే మా వదిన. అలా మంట అయితే మొత్తానికైతే వెలిగించి గారెలన్నీ చేసాము. అంతలోనే మా వదిన వాళ్ళు కూడా వచ్చారండి. మా వదిన వాళ్ళు కూడా వచ్చిన తర్వాత పిల్లలతో అయితే కాసేపు అయితే ఆడుకుంటున్నారు. అమ్మమ్మ అయితే పూరీలు చేస్తుంది. ఒకవైపు గారెలు అయితే పొయ్యి మీద వేసాను, ఇంకోవైపు మటన్ అయితే వేసాను. మా వారైతే మటన్ చూసుకుంటున్నారు, నేనేమో గారెలు వేస్తున్నాను. మా చెల్లి ఏమో తీస్తుంది, అమ్మమ్మ ఏమో పూరీలు కాలుస్తుంది. మటన్ అయితే ఉడుకుతుందండి. కట్టెల పొయ్యి మీద వండితే ఎంత రుచిగా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి కదా. అసలు ఎప్పుడు కూడా నేను కట్టెల పొయ్యి మీద అయితే వంటలు అయితే చేయలేదండి. ఫస్ట్ టైం అనమాట నేను కట్టెల పొయ్యి మీద వంట చేయడం అనేది. ఇంత స్ట్రగుల్ అయితే ఎప్పుడు పడలేదండి నేను. ఈ ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే వంట చేయలేదు, చెట్ల కిందికి కూడా వెళ్ళలేదన్నమాట ఫస్ట్ టైము. అలా గారెలు అయితే అయిపోయాయి. నేనైతే పూరీలు అయితే కాలుస్తున్నాను. మా వదిన ఏమో చికెన్ అయితే పొయ్యి మీద వేసిందనమాట. మేము వంట చేస్తూ ఉండగా అయితే కోతులు అయితే ఒకేసారి బోలెడన్ని వచ్చాయండి. భయం వేసింది మాకైతే. అలా పూరీలు కూడా అయిపోయిన తర్వాతకి అయితే చికెన్ కూడా అయిపోయింది. నేనైతే బగారా అయితే పొయ్యి మీద అయితే వేసానండి. బగారా పొయ్యి మీద వేసిన తర్వాతకి అయితే బగారా అయితే అయ్యింది. అయిన తర్వాతకి అందరం అయితే కూర్చొని ఈ ఆకులల్లో అయితే మంచిగా డొప్పెల్లా చేసుకొని అందులో అయితే కర్రీ వేసుకొని గారెలు పూరీలు అయితే పెట్టుకుని అయితే కళ్ళు తాగకుండా థమ్స్అప్ తాగకుండా అయితే మంచిగా చూసుకుంటూ అయితే ఎంజాయ్ అయితే చేసామండి. మనం ఎంత ఇంట్లో ఎంత లగ్జరీ లైఫ్లో ఉన్నా సరే మనం ఇలా చెట్ల కిందకి వెళ్ళినప్పుడు ఇలా టైం స్పెండ్ చేసి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం ఇలా చెట్ల కిందకి పోయి ఇలా వంటలు చేసుకొని అందరితో హ్యాపీగా ఉండడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. అలా వంటలన్నీ అయిపోయాయి, అందరి వంటలు కూడా అయిపోయాయి. అందరు కూడా తింటున్నారు అనమాట. మేమేమో టిఫిన్ చేసాము ఇప్పుడే. అందరు అన్నం కూడా తింటున్నారు చెట్ల కింద కూర్చొని. అందరు తాటాకులు కుట్టుకొని అందరూ ఆకులల్లోనే తింటున్నారనమాట. ఒక 7-8 ఫ్యామిలీస్ అయితే వచ్చాయన్నమాట మాతో పాటు. వేరే వాళ్ళందరూ వాళ్ళ బావి దగ్గర ఉంటే బావి దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ఇలా 7-8 ఫ్యామిలీస్ అయితే వచ్చి అందరూ వండుకొని అయితే తిన్నారనమాట. అలా సరదా కాసేపు తిన్న తర్వాత అన్నయ్య అయితే పిల్లల్ని అయితే చెట్టు అయితే ఎక్కించారంటే చెట్టు మీద కూర్చోబెట్టారు. అలా మా అల్లుళ్ళు అయితే ఇంకా చాలా పైకి అయితే ఎక్కుతున్నారు. అలా మా వదిన అయితే మనం కూడా ఎక్కుదాం దా అని చెప్పేసి అంటే మేము కూడా చెట్టు అయితే ఎక్కామండి. ఎక్కి చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసాము చెట్టు మీద. అందరం అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మాకు అందరైతే తినేసి అయితే ఇంటికి అయితే బయలుదేరుతున్నారు. మేమైతే అందరు వెళ్ళాక మేమైతే మంచిగా కూర్చొని అయితే అందరం అయితే అన్నం అయితే పెట్టుకొని అయితే పిల్లలకైతే తినిపించాను. పిల్లలకు తినిపించి పిల్లలైతే ఆడుకుంటున్నారని చెప్పేసి అయితే మేము కూడా సరదాగా కూర్చొని అయితే తిన్నామండి. తిన్న తర్వాతకి కాసేపు మా వదిన నేను అలా రిలాక్స్ అవుదామని చెప్పేసి అయితే చెరొక ఉయ్యాలు అయితే ఊగుతున్నామండి. చెరొక ఉయ్యాలు ఊగిన తర్వాతకి మళ్ళీ మా వారిని నేను ఉయ్యాలు ఊపాను, నన్ను మా వారు ఉయ్యాలు ఊపారు, మా అక్కని మా అన్నయ్య ఉయ్యాలు ఊపారు, మా అన్నయ్య అక్కను ఉయ్యాలు ఊపారండి. ఇలా సరదాగా
మా టూ కపుల్స్ అయితే ఇలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ విధంగా ఎంజాయ్ చేయడం అయితే. తర్వాతకి అమ్మమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేయడానికి అయితే మా వారైతే వెళ్ళారండి. తర్వాతకి కాసేపు అయితే మేము కూడా ఉన్న తర్వాతకి అక్క వాళ్ళ బండి మీద అక్క వాళ్ళు, మా బండి మీద మేమైతే ఇంటికైతే బయలుదేరామండి. ఇంటికి వెళ్తుండగా మా వారిని అయితే పొలం చూపించమని చెప్పేసి అయితే అడిగాను. ఎప్పుడు చూపించమని చెప్పిన తీసుకెళ్ళడం లేదు. అయితే ఇప్పుడు చూపించమని చెప్పి అంటే దారిలోనే ఉంది కదా వెళ్దాం రా అని చెప్పేసి అయితే అన్నాడు. అలా వెళ్ళాము. అక్క వాళ్ళు కూడా మళ్ళీ మా వెనక నుంచి అయితే వస్తే మళ్ళీ అక్క వాళ్ళకి చెప్తే అక్క వాళ్ళు కూడా అయితే వచ్చున్నారు. చాలా డేస్ నుంచి అయితే మా వారిని అయితే నేనైతే అడుగుతున్నాను గైస్ పొలం చూపించమని, మ్యారేజ్ అయినప్పటి నుంచి. కానీ నన్ను అయితే ఎప్పుడు తీసుకురమ్మని చెప్పినా ఏదో ఒకటైతే చెప్పేవాడు, ఎప్పుడు తీసుకురాకపోయేవాడు. ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్పేసి అయితే అందరం ఉన్నాం కదా చూద్దామని చెప్పేసి అయితే అందరం అయితే వస్తున్నాము. అందరం అయితే పోతున్నాము ఇక్కడ నుంచి. అదంతా అక్కడ దాకంట. చూసైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. మళ్ళీ అలా మామ బండి మీద స్పీడ్గా వస్తుందని చెప్పేసి వాళ్ళ పాప ఆనందం చూడండి, అసలుకి ఎంత చెప్పలేనంత హ్యాపీనెస్లో ఉంది. ఇలా మా ఊర్లో అయితే నర్సరీ అయితే ఉందని చెప్పేసి అయితే మా వారైతే ఏమైనా చెట్లు కావాలా, చెట్లు తీసుకుంటావా అని చెప్పేసి అయితే నర్సరీకి అయితే తీసుకెళ్ళాడండి. తీసుకెళ్తే నాకు నచ్చిన చెట్లు అయితే ఒక 2 అయితే తీసుకున్నాను. గులాబీ చెట్టు ఒకటి, మందార చెట్టు ఒకటి అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చి నైట్ అయితే సరదాగా కూర్చొని మాట్లాడుకుని నైట్ అయితే అన్నం అయితే తినేసి పడుకున్నాము. మళ్ళీ మార్నింగ్ లేచి అయితే అమ్మమ్మ అయితే పనికి వెళ్తానని చెప్పేసి అంటే సరే వెళ్ళు మేము కూడా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అయితే అన్నాము. అమ్మమ్మ అయితే బాక్స్ అయితే తీసుకొని అయితే పనికి అయితే వెళ్తుంది. మా అక్క వాళ్ళు అయితే మొక్కలు అయితే కడుక్కుంటున్నారు. వాళ్ళు కూడా మొక్కలు కడుక్కున్న తర్వాత మేము కూడా కడుక్కొని పాలు అయితే తాగి చెట్లు అయితే కవర్లో పెట్టుకొని అక్క వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. అక్క వాళ్ళు కూడా పోతా అని చెప్పేసి అంటే అక్క వాళ్ళు మేము కూడా ఇద్దరం కూడా కలిసి అయితే ఒకసారి అయితే బయలుదేరుతున్నామండి. మా పిల్లలు అయితే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికే వెళ్తానని చెప్పేసి వాళ్ళ మామ బండి అయితే అసలు దిగడం లేదు, ఏడుస్తున్నారు బాగా. సరే రోడ్డు వరకే కదా అని చెప్పేసి అయితే వాళ్ళ బండి మీద అయితే కూర్చోబెట్టాము మా పాపని. సరే అని చెప్పిన తర్వాతకి ఇక రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాతకి అయితే మా పాప అసలు రానని బాగా ఏడుస్తుందండి. అలా ఏడుస్తూ ఉంటే మా వదిననేమో తీసుకెళ్తా బట్టలు ఇవ్వాలంటే వద్దు మళ్ళీ ఉండలేదని చెప్పేసి అయితే మళ్ళీ అని నేనైతే తీసుకొని వచ్చానండి. అక్క వాళ్ళు అటు వెళ్ళారు, మేమైతే ఇటు వచ్చాము. మా అత్తతోనే పోతా అని చెప్పేసి అయితే కుమ్మరికుంట్లో వచ్చే వరకు అయితే బాగా ఏడ్చిందండి మా పాప అయితే. మా వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.